మత్తయి సువార్త 27వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినప్పుడు పిలాతు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏమని చెప్తున్నాడు? పిలాతు జనసమూహంతో ఆ నీరు తీసుకొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు చెబుతున్నాడు? నీతిమంతుడు అని చెబుతున్నాడు. దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడు అనగా ఏ పాపము లేనివాడు అని అర్థం. నీతిమంతుడు ఎవరు చెప్పండి? ఏ పాపము ఏ తప్పు లేనివాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరై ఉన్నారు? నీతిమంతుడై ఉన్నారు. ఏ పిలాతు అయితే యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడో ఆ సాక్ష్యం ఏమైనదంటే యథార్థమైనది. ఈ పిలాతు ఎవరు అంటే యేసు ప్రభు వారికి శిలువ శిక్ష వేసినటువంటి రోమా గవర్నర్ ఈ పిలాతు. పిలాతు యేసు ప్రభువును ఏమంటున్నాడైనా? నీతిమంతుడు అంటున్నారు. నిజంగానే ప్రభు నీతిమంతుడు. ఆయనలో ఏ దోషము ఏ కపటము లేదు. పిలాతు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయనలో ఏ తప్పు కనబడడం లేదు. పిలాతు భార్య కూడా యేసు ప్రభు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చుచున్నది? ఈ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 19వ వచనంలో చూసినప్పుడు అతను న్యాయపీఠంగా కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపెడుతుందని పిలాతు భార్య యేసు ప్రభువారు ఎవరని చెబుతుంది? నీతిమంతుడు. ఆమె కలలో యేసు ప్రభువారిని చూసినప్పుడు ఆయన ఎలా కనబడుతున్నారు? నీతిమంతుడుగా. ఆయన యొక్క జీవితమైన మాట ఎలాంటిదంటే యథార్థమైనది. అందుకే యేసు ప్రభువారు ఎవరై ఉన్నారు? నీతిమంతుడై ఉన్నారు. నీతిమంతుడు కనుకనే ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఏమి కలిగిందంటే జయము కలిగినది. నీతిమంతులకు ఏం కలుగుతుంది? జయము కలుగుతుంది. మన ప్రభువు మన దేవుడు ఎవరై ఉన్నారు? నీతిమంతుడై ఉన్నారు. దేవునికి మహిమ కలుగుతుంది కనుక ఆయనకే దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ కల్మషము లేదు. యేసు ప్రభువారిని శిలువకు అప్పగించిన, శిలువ శిక్ష వేసిన పిలాతు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అంటున్నాడు. కనుక యేసు ప్రభువారు ఎలాంటి నీతిమంతుడిగా జీవించారో మనము కూడా ఎలా జీవించాలి? నీతిమంతులుగా బ్రతకాలి, నీతిమంతులుగా జీవించాలి. అందుకే దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనము చూసినప్పుడు దేవుడు మనల్ని ఎలా చేయించున్నాడంటే నీతిమంతులుగా చేయించున్నాడు. ఆయన నీతిమంతుడు. మనం కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఆయన నీతిమంతులుగా. నీతిమంతులుగా చేయును యేసుగా
సిలువలో నాకై కాచెను యేసు రక్తము. దేవుడు నీతిమంతుడై ఉండి అందరినీ కూడా ఎలా చేయించుకున్నారో నీతిమంతులుగా చేయించుకున్నారు. యేసు రక్తము ఏమి చేయించున్నదంటే నీతిమంతులుగా చేయించున్నది. యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 17వ వచనంలో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము అక్కర్లేదు, న్యాయ విమర్శలు నీకు ప్రతివానికి యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది. ఇది వారి స్వాస్థ్యము. నీతి ఎవరి వలన కలుగుతున్నది? దేవుని వలన నీతి కలుగుతున్నది. నీతిమంతుడైన దేవుడు నీతి లేని వారిని, అవినీతి పరులైన వారిని, పాపంలో ఉన్న వారిని ఎలా మార్చుచున్నాడైనా నీతిమంతులుగా మార్చుచున్నాడు. ఆయన జీవించినటువంటి జీవితంలో ఆయన నీతిమంతుడిగానే జీవించారు. అలాగే మనల్ని కూడా ఎలా చేయించున్నాడైనా నీతిమంతులుగా చేయించున్నారు. దేవుడు ఆయన ద్వారా ఎంతో మందిని నీతిమంతులుగా చేయించున్నారు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు నీతిమంతులుగా జీవించడం వలన కలిగే ప్రయోజనములు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం నీతిమంతులుగా జీవించడం ద్వారా దేవుడు మనకు అనేకమైనటువంటి మేలు చేయించుకున్నారు. సామెతల గ్రంథములో మనం చూసినప్పుడు 3వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుల యొక్క నివాస స్థలమును దేవుడు ఏం చేస్తారట? ఆశీర్వదిస్తారు. 10వ అధ్యాయంలో కూడా సామెతల గ్రంథము 10వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుకుందాం. నీతిమంతుని తల మీదకు ఆశీర్వాదములు వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులుగా జీవించడం వలన వారి నివాస స్థలము ఆశీర్వదించబడును. వారి తల మీదకి ఏమి వచ్చును? ఆశీర్వాదం వచ్చును. మనకు దేవుని యొక్క దీవెన కావాలి అంటే మనం ఎలా జీవించాలి? నీతిమంతులుగా జీవించాలి. నీతిమంతులైన వారి తల మీదకు ఆశీర్వాదం వచ్చును. వారి నివాస స్థలము దీవించబడును. దేవుని యొక్క దీవెనను మనం పొందాలి అంటే ఈ భూలోకములో మనం జీవితంలో ఎలా జీవించాలి? నీతిమంతులుగా జీవించాలి. అబ్రహాము ఎవరై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని యందు ఏమి కలిగిన వాడు? విశ్వాసం కలిగిన వాడు. అతడు దేవుని నమ్మి ఉన్నాడు. ఆదికాండములో మనము చూసినప్పుడు 15వ అధ్యాయము 6వ వచనములో అతడు యెహోవాను నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్ముట వలన, నీతిమంతుడైనటువంటి యెహోవా దేవుని నమ్ముట వలన అబ్రహాము ఎలాగో మార్చబడ్డాడు? నీతిమంతుడిగా మార్చబడ్డాడు. అబ్రహాము నీతిమంతుడయ్యాడంటే ఎవరిని బట్టి నీతిమంతుడయ్యాడు? దేవుని సహవాసమును బట్టి, దేవుని నమ్ముటను బట్టి, దేవునితో ఉండుటను బట్టి అబ్రహాము నీతిమంతుడై ఉన్నాడు. అబ్రహాము దేవుని నమ్ముట వలన నీతిమంతుడయ్యాడు కనుక నీతిమంతుడైనటువంటి అబ్రహాము యొక్క తల మీదకు ఏమి వచ్చినది? ఆశీర్వాదం వచ్చినది. అబ్రహాము యొక్క నివాస స్థలము, నివాస ప్రాంతము దీవించబడింది. అబ్రహాము ఎక్కడ జీవించాడో ఆ ప్రాంతం ఆశీర్వదించబడింది. అతని సంతానాన్ని దేవుడు దీవించారు.
అందుకే అబ్రహాము నుండి వచ్చినటువంటి జనములు దీవించబడ్డాయి. 3 ముఖ్యమైనటువంటి జనాంగములు అబ్రహాము నుండి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము. అబ్రహాము నుండి వచ్చిన 3 జనాంగములు ఎవరు అని మనం చూసినప్పుడు యూదులైన వారు అబ్రహాము నుండి వచ్చినటువంటి సంతానముగా, అలాగే మహమ్మదీయులైన వారు అబ్రహాము నుండి వచ్చినట్లుగా, క్రైస్తవులైన వారు కూడా అబ్రహాము నుండి వచ్చినట్లుగా ఈ 3 జనాంగాలకు అబ్రహాము తండ్రి అయి ఉన్నారు. ఈ 3 జనాంగాలు ఈవేళ ప్రపంచంలో ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాము. అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు దీవించారు. అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించారు. ఎందుకంటే అబ్రహాము ఎవరై ఉన్నారు? నీతిమంతుడై ఉన్నారు. మనం కూడా అబ్రహాము వలె ఏమై ఉండాలి? నీతిమంతులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది కనుక ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో వారికి దేవుడు ఏమిస్తారక? వారి తల మీద ఏమి వచ్చును? ఆశీర్వాదం వచ్చును. వారి బిడ్డలకు, వారి కుటుంబానికి దేవుడు ఏమిస్తారు చెప్పండి? ఆశీర్వదిస్తారు. అబ్రహాము నీతిమంతుడుగా ఎవరు తీర్చిదిద్దబడ్డాడు? దేవుని సహవాసంలో దేవునితో ఉండటం వలన, దేవుని నమ్ముట వలన, దేవుని నమ్మినటువంటి అబ్రహాము ఎలా తీర్చిదిద్దబడ్డాడు? నీతిమంతుడుగా. ఎప్పుడైతే నీతిమంతుడయ్యాడో అప్పుడే అబ్రహాము యొక్క కుటుంబానికి, అబ్రహాములకు ఏమి వచ్చిందక? ఆశీర్వాదము వచ్చినట్లుగా మనము చూపించున్నాము. అలాగే సామెతల గ్రంథంలో మరి ఒక మాట మనం చూద్దాము. 11వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాము. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును. నీతిమంతుల సంతానము విడిపించబడును. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే అదే అధ్యాయంలో 28వ వచనం కూడా ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. అలాగే 10వ అధ్యాయం 12 భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు, నీతి మరణము నుండి రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. నీతి వలన ఏమి వచ్చును? ఆశీర్వాదం వచ్చును. నీతి వలన ఏమి కలుగును? రక్షణ కలుగును. కీడు నుండి తప్పించబడతారు, అపాయం నుండి తప్పించబడతారు. ఏ కీడు రాకుండా, ఏ అపాయం రాకుండా నీతిమంతులైన వారిని దేవుడు కాపాడటానికి నీతి దేవుని రక్షించును, మరణం నుండి రక్షించును, అపాయం నుండి రక్షించును కనుక. అయితే బైబిల్ గ్రంథంలో కొద్దిమంది నీతిమంతులైన వారిని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. లోతు ఎవరై ఉన్నారో నీతిమంతులై ఉన్నారు. ఆదికాండము 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నీతిమంతుడైనటువంటి లోతు యొద్దకు దేవుడు దేవదూతలైన వారిని పంపించారు. సొదొమ గొమొర్రా పట్టణములను ఆయన నాశనము చేయడానికి నిర్ణయించుకున్నప్పుడు నీతిమంతుడైన లోతును తప్పించడానికి దేవుని దేవదూతలైన వారిని పంపించారు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతములలో నివాసము చేయించినటువంటి ప్రజలైన వారు ఎన్నో పాపములు చేసి ఉండగా వారి పాపమును బట్టి దేవుడు ఆ 2 పట్టణములు ఉన్న వారిని నశింప చేయాలని దేవుడు నిర్ణయించుకున్నారు. కానీ ఆ ప్రాంతంలో నివాసం చేస్తున్నటువంటి లోతు ఎలా జీవించాడంటే నీతిమంతుడుగా జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పట్టణంలో ఉన్న ప్రజలైన వారు దుర్మార్గులైనను, పాపము చేసిన వారైనను, నీతి లేని వారైనను, అవినీతి పరులైనను కూడా వారి మధ్య నివాసం చేసినటువంటి లోతు మాత్రమే ఎలా జీవించాడు? నీతిమంతుడిగా జీవించాడు. అతనిలో నీతిని కోల్పోలేదు. అతను దేవుని విశ్వాసం కలిగిన వాడై, భక్తి కలిగిన వాడై, దేవుని బట్టి లోతు ఎలా జీవించాడు చెప్పండి? నీతిమంతుడిగా జీవించాడు. లోతులో ఉన్న నీతిని బట్టి దేవుడు ఎవరిని కాపాడాడు? లోతును కాపాడి ఉన్నారు. లోతు కుటుంబాన్ని రక్షించాలని దేవుడు 2 దేవదూతలైన వారిని పంపించారు. లోతు యొక్క నీతి ఎవరికి కాపాడాల్సింది? వారి కుటుంబానికి. అందుకే ఈ వాక్యం ఏమనంటే సామెతలు 12లో
నీతి మరణము నుండి రక్షించును అనే మాట మనము చూస్తున్నాము కనుక నీతిమంతులైన వారిని దేవుడు ఏం చేస్తారు? రక్షిస్తారు. 20 కూడా నీతిమంతుల సంతానము విడిపించబడును. నీతిమంతుల సంతానము దేని నుంచి విడిపించబడును? శ్రమ నుండి, వ్యాధి నుండి, మరణం నుండి దేవుడు నీతిమంతులైన వారిని, వారి సంతానాన్ని దేవుడు విడిపిస్తారు. లోతును వారి సంతానాన్ని దేవుడు ఏం చేశారు చెప్పండి? దేవుడు విడిపించారు. అలాగే ఆదికాండంలో కూడా 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఒక నీతిమంతుడు కనబడుతున్నారు. ఆయన నోవహు అనే నీతిమంతుడు. నోవహు ఎవరై ఉన్నారు? నీతిమంతుడై ఉన్నారు. ఈ నోవహు కాలంలో దేవుడు ఆ ప్రాంతంలో ఆ కాలంలో ప్రజలైన వారు పాప జీవితాన్ని జీవించి ఉండగా దేవుడు జల ప్రళయం ద్వారా శిక్షించాలి అని దేవుడు అనుకున్నాడు. కానీ ఎవరు రక్షించాలనుకుంటున్నాడు? నోవహును దేవుడు రక్షించాలనుకున్నాడు. నోవహును దేవుడు ఏం మాట్లాడుతున్నారు? ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదాం. ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును వాడలో ప్రవేశించుడి. దేవుడు నోవహును వారి కుటుంబాన్ని వాడలో ప్రవేశించమన్నారు. ఈ వాడను దేవుడు కట్టమన్నారు. నోవహు కట్టిన వాడ రక్షణ వాడ. జలప్రళయం నుండి దేవుడు నోవహును వారి కుటుంబాన్ని రక్షించడానికి ఏం కట్టమన్నారు? దేవుడు వాడను కట్టమన్నారు. ఆ రక్షణ వాడలోకి వెళ్ళాలంటే ఏ అర్హత ఉండాలి? నీతిమంతులై ఉండాలి. ఇప్పుడు నోవహు నీతిమంతుడు. నోవహును బట్టి దేవుడు వారి కుటుంబాన్ని కూడా ఎందులో వెళ్ళమంటారు? వాడలో వెళ్ళమంటారు. సామెతలు 11:20 ప్రభు చెప్తున్నారు, నీతిమంతుల సంతానము విడిపించబడును. నీతిమంతులను వారి కుటుంబాన్ని కూడా దేవుడు ఏం చేస్తారైనా కాపాడతారు. కనుక మనం ఏమై ఉండాలి? ఈ భూలోకంలో వచ్చుచున్న శ్రమల నుండి, వ్యాధి నుండి, మరణం నుండి, శోధ నుండి తప్పించబడాలంటే మనం ఏం కనబడాలి? నీతి కనబడాలి. నీతిమంతులై ఉండాలి. అందుకే నీతిమంతులైన వారి గురించి దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది? నీతి మరణం నుండి రక్షించును అని. నీతిమంతుల సంతానాన్ని దేవుడు విడిపిస్తారని ప్రభువారు తెలియజేస్తున్నారు. కనుక మన దేవుడు ఎలా నీతిమంతులై ఉన్నారో మనము కూడా అలాగూ నీతిమంతులై ఉండాలి. కనుక నీతిమంతులై ఉండడం వలన వారి తల మీదకు ఏమొచ్చును? ఆశీర్వాదం వచ్చును. నీతిమంతులై ఉండడం వలన వారి సంతానము వారు శ్రమ నుండి, కష్టముల నుండి విడిపించబడతారని దేవుని వాక్యంలో ప్రభు సెలవిస్తున్నారు. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయుడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీతిమంతులైన వారిని ఏం చేయగలక? ఆకలి కొననీయుడు. వారిని ఆకలితో ఉంచడం. ఆయన ఏలియా అరణ్యంలో ఉన్నప్పుడు, ఏలియాకు ఆహారం లేనప్పుడు, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు ఏలియాకు ఏం పెట్టాడైనా? ఆహారం పెట్టాడు. కొద్ది కాలము కాపులు ఆహారం తెచ్చినవి, మరికొద్ది కాలము అతన్ని పోషించడానికి సారెపడిన గ్రామంలో ఉన్న ఒక కుమార్తెను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక నీతిమంతుడైన, యథార్థపరుడైన, భక్తిపరుడైనటువంటి ఏలియాకు దేవుడు ఎలా ఉంచలేదు? ఏలియాను ఆకలితో ఉంచలేదు. ఎందుచేతంటే అతడు చాలా భక్తి కలిగిన వాడు, నీతిమంతుడు. కనుక నీతిమంతులైన వారికి ఏమి రానివాడైనా ఆకలితో వచ్చనివ్వరు, కాదు రానివ్వరు. ఆకలి గల పాడలకు ఆత్మముల్ కవించినావు, ఆత్మముల్ కవించినావు రక్షణ వందనాలు శ్రీ
తీరుస్తారు, వారిని ఆకలి కానివ్వరు, వారికి సమృద్ధి కలిగినటువంటి ఆహారాన్ని దేవుడు ఇస్తారని దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనము చూస్తున్నాము. 16వ వచనం కూడా జ్ఞాపకం చేస్తున్నాము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నీతిమంతుడైన వాడు కష్టపడుతున్నటువంటి కష్టము సంపాదన తక్కువైనప్పటికీ కూడా ఆ తక్కువైన సంపాదన కూడా వారికి ఏమంటుంది? జీవదాయకం. అంటే వారు జీవించడానికి ప్రయోజనకరమైనదిగా ఉపయోగకరమైనదిగా ఉంటుంది. కష్టపడి సంపాదించిన సొమ్ము వృద్ధులకు వస్తుంది. పాపల సొమ్ము పనికిరానిది, పాపల సొమ్ము పాము వంటిది, అవినీతి సొమ్ము ఎలాంటి చెప్పండి? పాము వంటిది. కష్టపడిన వారి కష్టార్జితమే జీవదాయకమైనది. ఏ సంపాదన ఇప్పుడు కష్టపడిన సొమ్మ, పాపల సొమ్మ. చాలా మంది కష్టపడి సంపాదించే వారు ఉంటారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు, వారి ప్రయాస సఫలపరుస్తారు, వారి కుటుంబానికి మేలిస్తారు. చాలా మంది పాపము చేసి పాపపు సొమ్ము సంపాదించుకున్నారు. ఆ సొమ్ము వారికి ఉపయోగపడదు. అవినీతి సొమ్ము గాని పాపపు సొమ్ము గాని ఏ మాత్రము మనిషి లేని వారికి ఏం కాదు, ప్రయోజనకరమైనది కాదు. ఈ లోకంలో చాలా మంది కష్టపడి పని చేస్తున్నారు, సంపాదించుకుంటున్నారు. వారు సంపాదించిన సొమ్ము వారికి ఉపయోగపడుతుంది. మరికొంతమంది ఏమో లంచాలు తీసుకుంటున్నారు. లంచాలు తీసుకున్న సొమ్ము, అవినీతి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? దేవుడు ధర్మశాస్త్రంలో ఏమని చెప్తున్నాడైనా లంచము పుచ్చుకోకూడదని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సెలవించుచున్నారు. దేవుని బిడ్డలారా చదువుకుందాం ఒకసారి. నిర్గమాకాండము 23వ అధ్యాయం 8వ వచనం. లంచము తీసుకొనకూడదు, లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థములు చేయును, నీతిమంతుల మాటలకు అపార్థము చేయును. కనుక ఈ వచనంలో ఏమన్నది? లంచము తీసుకొనకూడదు, లంచము దృష్టి గలవానికి గుడ్డితనము కలుగజేసి, నీతిమంతుల మాటలకు అపార్థము చేయును. కానీ దేవుడు వాక్యంలో ఏమన్నది? లంచము చూసుకోకూడదు. దేవుడు ఎంత ఇస్తే అంత, మనకు ఎంత ఉంటే అంత, అంతలోనే జీవించాలి. కానీ పాపుల సొమ్ము కొరకు ఏం చేయకూడదు? అవినీతి సొమ్ము కొరకు ప్రాకులాడకూడదు. ఇలా అనేక మంది లంచముల సొమ్ము కొరకు ఎదురు చూస్తున్నారు. దేవుని నమ్మిన వారు కూడా ఎంతో మంది లంచములు పుచ్చుకునే వారు ఉన్నారు. నమ్మినా నమ్మకపోయినా ఏం తీసుకోకూడదు? లంచములు తీసుకోకూడదు, పాపము సొమ్ము తీసుకోకూడదు. కష్టపడి యథార్థముగా పనిచేస్తున్న వారి యొక్క ప్రయాసం దేవుడు ఏం చేస్తారు? సమపరుస్తారు. అందుకే దేవుని వాక్యం ఏముంది? నీతిమంతుల కష్టార్జితము ఏమైనది? జీవదాయకమైనది. కనుక నీతిమంతులుగా ఎవరు జీవిస్తారో వారి కష్టపడినటువంటి సొమ్ము వారికి ఎలా ఉంటుందట? జీవదాయకముగా ఉంటుందని దేవుడు వాక్యములు సెలవిస్తున్నారు. కనుక నీతి కలిగి జీవించి అలా కష్టపడి పనిచేయాలని ప్రభు సెలవిస్తున్నారు. కీర్తన గ్రంథంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. కీర్తన గ్రంథము 146వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాము. కీర్తన గ్రంథము. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు, గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ఎవరంటే ప్రేమ? నీతిమంతులంటే ప్రేమ. దేవుని ప్రేమ మన మీద ఉండాలంటే మనము ఎలా ఉండాలి? నీతిమంతులై ఉండాలి. దేవుని ప్రేమ పొందాలి అని అనుకోవాలంటే నీతిగా జీవించాలి. నీతిమంతుల మీద ఎవరు ప్రేమ ఉంటుందట?
దేవుని ప్రేమ ఉంటుంది. యోసేపు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు, ఆయన ఎవరై ఉన్నారు? నీతిమంతుడై ఉన్నారు. అతని యందు దేవుని యొక్క ప్రేమ అనేది కనబడుతుంది. దేవుడు యోసేపును దీవించాడు. దేవుని ప్రేమ ఎవరి మీద ఉన్నది? యాకోబు కుమారుడైనటువంటి యోసేపు గారి మీద ఉంది. అతడు నీతిగా జీవించాడు. పొతిఫర గృహంలో ఉన్నప్పుడు అతని భార్య యోసేపును బలవంతం చేసినప్పటికీ కూడా అతడు ఒక్కక దూరంగా పారిపోయాడు. అతని జీవితంలో యోసేపు ఎలా జీవించాడు? నీతిమంతుడిగా జీవించాడు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనము చూసినప్పుడు నీతిమంతుల యొక్క సంతానము చిగురిస్తుందని, ఆశీర్వదించబడతారని సామెతల గ్రంథంలో మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ధనమును నమ్ముకొనివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులు ఎలా దీవించబడతారట? చిగురాకు వలె దీవించబడతారు. వారి యొక్క కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు యోసేపు కూడా ఎలా దీవించబడ్డారు? ఒక చిగురాకు వలె దీవించబడ్డారు. దేవుడు యోసేపు గారిని బహుగా దీవించారు. వారి సంతానమును ఆశీర్వదించారు. అప్పుడు నీతిమంతుడై ఉన్నాడు కనుక దేవుడు అతన్ని వారి కుటుంబాన్ని ఏం చేశాడైనా దీవించినట్లుగా మనము చూస్తున్నాము. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తండ్రిని యాకోబు యోసేపును ఎలా దీవించున్నాడు ఒకసారి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 49వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. యోసేపు ఫలించే కొమ్మ, ఓటెత ఫలించే కొమ్మ, దాని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును. దేవునికి మహిమ కలుగును గాక. తండ్రి అయినటువంటి యాకోబు తన వృద్ధాప్య కాలంలో తన కుమారులందరిని దీవిస్తూ యోసేపును ఏమని దీవించాడు? యోసేపు ఫలించడి కొమ్మ, ఓటెత ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడలు ఎక్కి వ్యాపించును. యోసేపు జీవితము ఫలిస్తుందని, ఫలించాలని తన తండ్రి అయినటువంటి యాకోబు దీవించారు. యాకోబు యోసేపును ఎందుకు బట్టి దీవించాడు? 12 మంది కుమారుల కంటే కూడా ఎక్కువగా తండ్రి అయినటువంటి యాకోబు యోసేపును ఎందుకు దీవించాడంటే అతడు నీతిమంతుడై ఉన్నాడు. నీతిమంతుడైనటువంటి యోసేపు తండ్రి దీవెన, దేవుని దీవెన పొంది ఉన్నాడు కనుక అతడి జీవితము ఏమైనది? చిగురించబడింది. 92వ కీర్తనలో కూడా దేవుడు సెలవిచ్చిన మాట మనం గమనించినప్పుడు కీర్తన 92వ అధ్యాయము 12వ వచనం నుండి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు, ఆయన యందు చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురించుదురు, సారము కలిగి పచ్చగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతులైన వారు చిగురాకు వలె వర్ధిల్లుతారని, అలాగే 92వ కీర్తనలో మనం చదువుతున్న భాగంలో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేయుదురు. ఖర్జూర వృక్షం మోవేసినట్లుగా నీతిమంతుల కుటుంబము అలా ఉంటుందని, అలాగనే లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవదారు వృక్షం అంట చాలా ఎత్తైనటువంటి వృక్షం, బాగా ఎత్తుగా ఇంచుమించు 60 నుండి 150 అడుగుల ఎత్తు వరకు కూడా ఎత్తుగా పెరిగినటువంటి చెట్టే ఈ దేవదారు చెట్టు. నీతిమంతులు ఎంత ఎదుగుతారట? దేవదారు వృక్షం అంత ఎత్తుగా ఎదుగుతారని, ఖర్జూర వృక్షం వలె మోవేస్తారని, యెహోవా మందిరములో నాటబడిన వారై
వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురని వారు ముసలితనమందు ఇంకా చిరు పెట్టుదురు సారము కలిగి పచ్చగా ఉండు. దేవుని మహిమ కలుగును గాక. అతడేటి యోగ మొలసి వారి కుటుంబం కూడా ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు యోసేపు ఎవరై ఉన్నారు? మా యోసేపు నీతిమంతుడే. పాపము చేసే పరిస్థితి వచ్చినా పాపము చేయకుండా పాపానికి దూరంగా వెళ్ళిపోయాడు. అందుకే యోసేపు ఎవరో నీతిమంతుడు. నీతిమంతుడు ఎవరికి ఇష్టమో? దేవునికి ఇష్టం. తన తండ్రిని యాకోబు దీవించారు. దేవుడైన యెహోవా కూడా నీతిమంతుడైన యోసేపును దీవించాడు కనుక యోసేపు సంతానము ఆశీర్వదించబడింది. మనం కూడా ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉంటే నీతిమంతుల కుటుంబాలు నీతిమంతులైన వారిని ప్రభు ఏం చేస్తారట? దీవిస్తారు. మొదటి పేతురు 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనలకు వైపును ఉన్నవి. కానీ ప్రభు ముఖము దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యంలో దేవుడు ఏమి సెలవిస్తున్నారు? ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన కన్నుదృష్టి ఎవరి మీద ఉంది? వారు ఏం చేస్తున్నారో, వారు ఎక్కడ వెళ్తున్నారో, వారు ఏ శ్రమలో ఉన్నారో వారి పైన దేవుని దృష్టి ఉంటుందట. మన పైన, మన బిడ్డల పైన దేవుని కన్ను దృష్టి ఉండాలంటే, ప్రభు మన వైపు చూడాలి అంటే, ఆయన కన్ను మన మీద ఉండాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. అలాగే ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. దేవుని చెవులు ఎవరి ప్రార్థన మీద ఉన్నవి? నీతిమంతుల ప్రార్థన మీద. వారు కళ్ళు ఆయన కళ్ళు ఎవరి మీద ఉన్నవి? నీతిమంతుల మీద ఉన్నవి. అలాగని ఆయన కళ్ళు, ఆయన చెవులు మన వైపు ఉండాలంటే మనము ఎవరై ఉండాలి? నీతిమంతులై ఉండాలి. యోబు నీతిమంతుడై ఉన్నారు. యోబు యొక్క శ్రమను ప్రభువు చూస్తున్నారు. యోబు మీద ఎవరు కనిపిస్తున్నది? దేవుని కనిపిస్తుంది. నిన్ను నన్ను ప్రభువు చూడాలంటే, ఆయన కన్ను దృష్టి మనపై ఉండాలంటే మనం ఎలా ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. మన ప్రార్థన ఆయన వినాలంటే, ఆయన చెవులు మన ప్రార్థన మీద ఉండాలంటే మనం ఏమై ఉండాలి? నీతిమంతులుగా ఉండాలి. కానీ చాలా మంది పాపం చేస్తున్నారు కనుక దేవుడు అన్నారు, కీడు ప్రభు ముఖము కీడు చేయే వారికి విరోధముగా ఉన్నది. కీడు చేసే వారికి దేవుని ముఖం ఎలా ఉందట? విరోధంగా ఉంది. కనుక మన ప్రార్థన దేవుడు వినాలంటే, మన శ్రమను చూడాలంటే, ఆయన కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం ఏమై ఉండాలి? నీతిమంతులై ఉండాలి. కనుక ప్రభు అయినటువంటి దేవుడు ఎవరై ఉన్నారు? నీతిమంతుడై ఉన్నారు. ఆయన నీతిమంతుడు కనుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నీతిమంతుడైన దేవుడు శ్రమలను జయించెను, సాతాను జయించెను, శత్రువులను జయించెను. ఎవరు జయం వచ్చిందట? దేవుడికి. దేవుడు నీతిమంతుడైన దేవుడు జయం పొంది ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మనము కూడా ఎలా ఉండాలని ప్రభు చెప్తున్నారు? నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులకు దేవుడిచ్చే ప్రయోజనాలు ఏం చెప్పండి? ఈరోజు వాక్యంలో ఏం చెప్పారు? నీతిమంతులకు దేవుడిచ్చే ప్రయోజనములు, నీతిమంతుల తల మీదకు ఆశీర్వాదం వచ్చును. నీతిమంతులు అపాయం నుండి రక్షించబడతారు. నీతిమంతుల యొక్క కష్టార్జితము జీవదాయకమైనది.
నీతిమంతులు చిగురాకు వలె చిగురిస్తారు, వర్ధిల్లుతారు. ఇంకా నీతిమంతుల యొక్క నీతిమంతుల వైపు ఆయన కన్నులు, వారి ప్రార్థన వైపు ఆయన యొక్క చెవులు ఉండును. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవీలు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె ఎదుగుదురు. కనుక మనందరం నీతిమంతులుగా ఉండాలి. అబ్రహాం ఎవరై ఉన్నారో నీతిమంతుడు కనుక అతడు కుటుంబం జీవించబడింది. యోసేపు ఎలా జీవించారో నీతిమంతుడుగా జీవించారు. ఫలించే కొమ్మగా దేవుడు యోసేపును జీవించారు. అలాగనే ఇంకా నీతిమంతులు లోతు నీతిమంతుడు కనుక ఆ భయంకరమైనటువంటి దేవుని ఉగ్రత నుండి సొదొమ గొమొర్రా పట్టణంలో నుండి దేవుడు ఎవరు రక్షించారు? నీతిమంతుడైన లోతును రక్షించాడు. నీతిమంతుడైన నోవహు వారి కుటుంబము రక్షించబడింది. నీతిమంతుడైన యోబు గారు దీవించబడ్డారు. కనుక ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తున్నారో వారికి దేవుని ఆశీర్వాదం ఉంటుంది, వారికి దేవుని దృష్టి ఉంటుంది, వారి బిడ్డలు దీవించబడతారు. ఏ అపాయం రాకుండా దేవుని నీతిమంతులైన వారిని కాపాడతారు. కనుక అలా మనందరం కూడా మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి బోధనను బట్టి, ఆయన శిలువ రక్తమును బట్టి మనందరం కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దబడి నీతిమంతులైన వారి దేవుడిచ్చే ప్రతిఫలము దేవుడు వచ్చిన మనందరం దయచేయును గాక. ఆమేన్.